పాటుగా మా కార్యకర్తలు చుట్టుపక్కల ప్రాంతాల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆన్ టైం తరలి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే అమిత్ షా గారు ఒక మాట చెప్పిండు. మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, సర్వే రిపోర్ట్స్ కావచ్చు, ఈ దఫా ఓటు భారతీయ జనతా పార్టీకే, మరీ ముఖ్యంగా మోడీ గారికే వేస్తామనేటువంటి మాట ఏదైతే ఉందో అది వాళ్ళ సర్వేలలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు కూడా అదే భావన రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ముమ్మాటికి కార్యకర్తలు, నాయకులు, ఎలక్షన్ మేనేజ్మెంటు ఇవి ఉన్నప్పటికి కూడా ఈ దఫా డబ్బుకు కానీ, మద్యానికి కానీ, ప్రలోభాలకు కానీ ఆస్కారం లేకుండా వాళ్ళే కథానాయకులై భారతీయ జనతా పార్టీ గెలిపించాలనేటువంటి కృత సంకల్పంతో ఉన్నారు. ఎవరు ఆపలేరు. మరి ముఖ్యంగా ఈ మల్కాజిగిరి పార్లమెంట్లో ఎంతమందిని అడిగినా నేను పోటీ చేయను చెప్పి బీఆర్ఎస్లో అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం దుర్బినేసి చూస్తుంది. డబ్బులు పెట్టి గెలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తిమ్మిని బమ్మి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటిదాకా క్యాండిడేట్ లేరు, కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ లేరు. ఇక్కడ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా గెలిచే పార్టీ బీజేపీ పార్టీ అనే భావన స్పష్టంగా కనపడుతూ ఉంది. ప్రజల భాషలో చెప్పాలంటే, చదువుకున్న వాళ్ళ భాషలో చెప్పాలంటేనో ఈ దఫా మేము మోడేసారంటున్నారు. బస్తీలలో ఉండేటువంటి సామాన్య ప్రజలు చెప్తున్న భాష ఏంటంటే, పోయినసారి అంటే ఏదో అయింది బిడ్డ, అయిపోయింది, అవి ఇక్కడ ఎన్నికలు కదా బిడ్డ, వచ్చే ఎన్నికలు మోడీ ఎన్నికలు, పెద్ద ఎన్నికలు కాబట్టి ఈ పెద్ద ఎన్నికలలో, మోడీ గారి ఎన్నికల్లో మాకు ఎవరితో సంబంధం లేదు బిడ్డ, మీకే ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మెజార్టీ కార్యకర్తలు, వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి నాయకులు కానీ ఈసారి మాత్రం మేము మోడీ గారికి ఇస్తాం. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మాకంటే క్లియర్గా ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గొప్ప దేశంగా పేరు తెచ్చుకోవాలంటే, ఈ దేశం 11వ స్థానం నుంచి వెళ్ళి 5వ స్థానానికి ఎదిగిన ఈ దేశం రేపు 3వ స్థానానికి ఎదగాలంటే మోడీ గారే కావాలి. లుంబిని పార్కులో పేలిన బాంబుల మోతలు, సాయిబాబా గుడి దగ్గర తెగిపడిన ముండాలు, గోకుల్ చాట్ దగ్గర అమాయకులైనటువంటి ప్రజలు బలైన పద్ధతి, ఇవన్నీ మోడీ గారి హయాంలో అంతమైపోయినాయి. మళ్ళీ వేరే వాళ్ళ కొట్టేస్తే మళ్ళీ అవి వచ్చే ఆస్కారం ఉంది. ఇవాళ మా షాపులలో మెటల్ డిటెక్టర్లు లేవు, హైదరాబాద్లో మెటల్ డిటెక్టర్లు లేవు. ఇవాళ బయటికి వెళ్ళే మనిషి సురక్షితంగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వాతావరణం ఉంది. అంతకుముందు కొడుకును బయటికి పంపించినప్పుడు తల్లి, భర్త బయటికి పడ్డప్పుడు భార్య అడిగేది, క్షేమంగా రావాయా, జాగ్రత్త రావా అని చెప్పేది. ఇవాళ అలాంటి జాగ్రత్తలు లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క పారామీటర్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అనేక మంది ప్రధానమంత్రులను చూసినాం మేము, పార్టీలను, ప్రభుత్వాలను చూసినాం మేము. ఎవరు మాట్లాడినా రోడ్ల గురించో, ఎకానమీ గురించో, లా అండ్ ఆర్డర్ గురించో మాట్లాడేది. కానీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలని, విశ్వాసాలని గుర్తించిన పార్టీగా, దాన్ని ఆచరించి అమలు చేసిన పార్టీగా భారతీయ జనతా పార్టీని చూస్తూ ఉన్నామన్నారు. 500 ఏళ్ల నాడు కోల్పోయినటువంటి భారత ప్రజల ఆరాధ్య దైవం ఇవాళ రామాలయాన్ని మళ్ళీ నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిన తీరు ఇవాళ ప్రతి ఇంట్లో దాని రిఫ్లెక్షన్స్ ఉన్నాయి. ఇంకా పెద్ద నాయకులు
చాలా పెద్ద పెద్ద వాళ్ళు మొన్నదా కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి కోరుకునే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమోనా మొన్నటి వరకైతే మేనేజ్ చేయగలిగినాం, మేము ఈసారి మేనేజ్ చేయలేకపోతున్నాం, మా ఇళ్లల్లో ఉన్న మహిళలు కూడా మోడీ గారికే ఓటేస్తా అంటారు, ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను 70-75 సంవత్సరాలున్నా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఏమంటే మాట అంటే తార్కాణం అది. ఒకే దేశం ఒకే చట్టం ఉండవలసిన ఈ దేశంలో 75 సంవత్సరాల కాలం పాటు ఒక దేశం 2 చట్టాలు అమలైనవి. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల గాయాలతో రక్తం చెందని రోజు లేకుండే, లాల్ చౌక్లో జెండా ఎత్తాలంటే భారతమాత ముద్దు బిడ్డలుగా ప్రాణత్యాగం చేయాల్సిందే. కానీ వాళ్ళ లాల్ చౌక్ కాదు, చివరికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ప్రజలు కూడా మేము కూడా భారత్లో భాగమైతే బాగుండు అనేటువంటి స్థాయికి వచ్చింది. బల్చిస్తాన్ లాంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు మేము కూడా భారత్లో భాగమైతే బాగుండు అనేటువంటి స్థాయికి వచ్చింది. ఇవాళ మోడీ గారు 29 రాష్ట్రాలలో భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా అన్ని ప్రాంతాల ప్రజలు మా మోడీ అని చెప్పి అక్కడ చేసుకున్న ఏకైక సందర్భం కూడా ఇదే. అది జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, అది కన్యాకుమారి కావచ్చు, అది అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, గుజరాత్లో కచ్ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ ఈ దేశం గర్వపడే బిడ్డ మోడీ అని చెప్పి భావిస్తూ ఉన్నారు. మోడీకి స్వార్థం లేదు. మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో స్కాములు లేవు. నో 2G స్కామ్, నో కోల్ స్కామ్, ఒక్క స్కామ్ లేకుండా మా ప్రభుత్వం అని చెప్పి గల్లెగరేసుకున్న పద్ధతిలో కొనసాగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతమాత ముద్దు బిడ్డలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా ఇవాళ భారతదేశం పేరు చెప్పుకుంటే గర్వపడే పరిస్థితికి వచ్చింది, మోడీ గారి పేరు చెప్తే మరింత గర్వపడే పరిస్థితికి వచ్చిందని చెప్పి ఉన్నది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అభివృద్ధితో పాటుగా ఆత్మగౌరవ బావుట సమున్నతంగా ఎగిరింది మోడీ గారి నాయకత్వంలో. కరోనా సందర్భం కావచ్చు, ఇట్లా అనేకం ఉన్నాయి. నేను ఒకటే, రేపు మోగేటువంటి ఎన్నికల నగారా తెలంగాణలో 12 సీట్లకు పైబడి గెలుస్తానని చెప్పి ఏ రిపోర్ట్స్ అయితే ఉన్నాయో దాని తలదన్నే పద్ధతిలో కూడా రేపు ఉండబోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోడీ గారికి స్వాగతం పలకాలని, దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం. ఇప్పుడైతే ఎవరు కనబడతలే కానీ ముందు ముందు చెప్తా. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 3 లక్షల మెజార్టీతో గత ఎన్నికల్లో ఇంకా నేను చెప్తా, ఇంకా ఏముందో చెప్తా. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు 9,20,000, 9,20,000, 38,000. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 5,83,000 అనుకుంటా. భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు 4,20,000. అందుకని ఇంతమంది చెప్పిన మీకు 2019 ఒకసారి అవలోకనం చేసుకోండి, 2019 అవలోకనం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ఉంది. కరీంనగర్ పార్లమెంట్కి ఆనాడు బీఆర్ఎస్ పార్టీగా పోటీ చేసినాడు ఇన్ఛార్జి నేనే, మంత్రిగా, జిల్లా మంత్రిగా. మీకు ఐడియా ఉండాలి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జి ఆనాడు ఆ జిల్లా మంత్రి నేను. మాకు ఆనాడు 4 లక్షల పైబడి మెజార్టీ ఉండే, 1,02 లక్షలకు 4 లక్షల పైబడి మెజార్టీ ఉండే. 3 నెలల కాలంలోనే 4 లక్షల పైచలకు ఆవిరైపోయి 1,00,000 మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఆనాడు గెలిచింది. 107 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాలే. 2018 ఎన్నికల్లో 3 నెలలకే ఇవాళ మోడీ గారి పేరుతో కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీముల ఫలితాల వల్ల 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. అందుకనే
ఇట్లాంటి గుణాత్మకమైనటువంటి అనేక మార్పులు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ 9 లక్షలు వచ్చినాయి, ఇక్కడ మొత్తం 7 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 7 గెలిచిన తర్వాత 9,20,000 ఓట్లు సాధించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి దానికి 5 లక్షల ఓట్ల గ్యాప్ ఉన్న తర్వాత ఎందుకు పోటీకి ముందుకు వస్తలేరు చెప్పండి? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వేర్ దే ఆర్, వాట్ దే ఆర్. అందుకని దీనికి పోలిక లేదు. ముమ్మాటికి రేపటి ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వానికి ఆశ్రయించే ఎన్నికలు అనే విషయం మర్చిపోవద్దు. బీజేపీకి ఏ వర్గాల ఓట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు సార్? ఈ వర్గం కా వర్గం ఏంది? అన్ని వర్గాలు మాయే. వర్గం ఉంటుందా భారతీయ జనతా పార్టీకి? చెప్పమంటావా విడమర్చి? అసలు ఎవరు ఎట్లున్నారో అంటే నిజంగానే మేము ఊర్లలో పోయినాం. జనరల్గా భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేస్తానని లేదని చెప్తున్నాను. నేను ఊర్లలో పోయినా, నేను ఈ పత్తులేరే కాడ ఆగిన. నేను ఏమమ్మా మీరు ఎవరికి ఓటేస్తారంటే మోడీకి ఎత్తాం బిడ్డ అన్నారు. నేను అడిగినా నీకు మోడీ చూసినామా మరి ఎప్పుడు అంటే అందరు చెప్తాను కదా బిడ్డ అన్నారు. అంటే చెప్పిందే విన్నావా లేకపోతే చూసినావా అని నేను అడిగిన. నేను మా ఇళ్ళల్లో పిల్లలు ఉన్నారు బిడ్డ, వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఓటేస్తారంటే వాళ్ళు చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఉంటుంది. 75 సంవత్సరాలుగా మా గుడిసెలకి, మా రేకుల షెడ్లకి, మా సామాన్య ఇండ్లకి ఒక టాయిలెట్ లేదు బిడ్డ. చెంబు పట్టుకొని పోయేది మేము బయలు భూమికి. ఒకప్పటి కంచెలు లేవు బిడ్డ ఊళ్ళల్లో, ఒకప్పటి సాటు లేదు బిడ్డ ఊళ్ళల్లో. చచ్చిపోయేది మేము. మా మహిళలకి, మా పేదింటి మహిళలకి స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ కట్టించి దేశ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ అని చెప్పింది. ఈ ఆలోచన కూడా వస్తుందా మనకు? వస్తుందా? యూత్ నీకు తెలుసు. నేను అడిగిన యూత్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే అభినందన్ అంటాడు. అభినందన్ ఎవరంటే పాకిస్తాన్ సర్జికల్ ఆపరేషన్లో పాల్గొని ప్రమాదవశాత్తు అక్కడ చిక్కిపోతే 24 గంటలలో ఆయన అన్న మాట ఏం తెలుసా? మోడీ గారి వయసు 70 సంవత్సరాలు పైబడి కానీ ఆలోచన మాత్రం మా లెక్కనే ఉందన్నారు ఆ యువకులు. 24 అవర్స్ అల్టిమేటం ఇచ్చి అభినందన్ని మళ్ళీ భారతదేశాన్ని తిరిగి తెచ్చినటువంటి మహనీయుడు మోడీ అని చెప్పిండ్రు. అని ఇంకొక మాట ఏం చెప్పిండ్రు? యుద్ధం జరుగుతున్నప్పుడు, రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు భారత ఫ్లైట్కి యుద్ధాన్ని ఆపడమే కాకుండా భారత ఫ్లైట్కి బాజాప్తా 3 రంగుల మువ్వెన్నెల జెండా కట్టుకొని తీసుకొచ్చినాం. పాకిస్తాన్ లాంటి దేశాలు, ఇతర దేశాలు కూడా మా పిల్లల్ని కూడా తీసుకురమ్మని చెప్పి కోరిందంటే అర్థం చేసుకోండి. అంటే యువకులు ఎందుకు అట్రాక్ట్ అవుతారో చెప్తున్నాను. వ్యాపారాలను అడిగిన నేను షాపులలో ఇట్లా తిరుగుతుంటే నేను అడిగినాం మీరెందుకు ఓటేస్తా అంటే మాకు మెటల్ డిటెక్టర్ లేవు బిడ్డ అంటాను వాళ్ళు. ఒకప్పుడు మెటల్ డిటెక్టర్ లేకుండా షాపులు లేవు, సెక్యూరిటీ స్టాఫ్ లేకుండా స్టాఫులు లేవు. ఒక్కొక్క షాపు మీద 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు అదనంగా ఖర్చు వచ్చేది. ఇవాళ మేము ప్రశాంతంగా ఉన్నాం బిడ్డ అంటాను. ఇట్లా రకరకాలు ఉన్నాయి. మేడ్ ఇన్ చైనా నీ సెల్ ఫోన్, మేడ్ ఇన్ జపాన్ నీ సెల్ ఫోన్, ఇవాళ మేడ్ ఇన్ ఇండియా నీ సెల్ ఫోన్, ఇవాళ మేడ్ ఇన్ ఇండియా నీ సెల్ ఫోన్. ఒక్కటి చెప్తావా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయేప్పుడు చూలే, ఒకప్పుడు పందికొక్కులు, ఎలుకలు, దోమలు, ఈగలు, కంప వాసన. ఇవాళ ఉన్నదా? ఎయిర్పోర్ట్ లాగా ఉన్నది. ఇవన్నీ అంటే అనేకం ఉన్నాయి. నాకు తెలిసి భారత ప్రభుత్వం నేరుగా ప్రజలకు స్కీములు అందించిన చరిత్ర ఈ దేశంలో లేదు. ఫస్ట్ టైం మోడీ గారి హయాంలో వచ్చింది. నువ్వు ఏ స్కీమ్ ఇచ్చినా ఏంటంటే ఏదైనా ఇస్తే త్రూ రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఎప్పుడు డైరెక్ట్గా రాలే. మీకు కరోనా వచ్చిన తర్వాత నేరుగా నా దేశ ప్రజలు ఆకలితో ఉండకూడదని 5 కిలోల బియ్యం చొప్పున నెలలకిచ్చి ఆకలి తీర్చిన వ్యక్తి మోడీ గారు. ఇవాళకి ఇవ్వడమే కాకుండా 2028 వరకు కూడా పేద ప్రజల ఈ స్కీమ్ కొనసాగుతుందని చెప్పి అనౌన్స్ చేసిండు. దట్ ఈజ్ మోడీ. మీకు లెక్కలు చూస్తే 11 కిలోమీటర్ల హైవేలు ఫర్ డే కన్స్ట్రక్షన్ అయ్యేది. హైవేల కన్స్ట్రక్షన్ ఫర్ డే భారతదేశంలో సామర్థ్యం 11 కిలోమీటర్లు. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో 28 కిలోమీటర్లు. 1947 టు 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని హైవేస్ ఉన్నాయి. 1947 టు 2014 వరకు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో ఇవాళ డబుల్ అయినాయి. అప్పుడు 75, 76 ఉంటే ఇవాళ 150 పైన అయినాయి.
అందుకనే మీరు ఎకానమీ పరంగా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా పరంగా కావచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ పరంగా కావచ్చు, సంస్కృతి సంప్రదాయాలు కాపాడిన దాంట్లో కావచ్చు, ఏ రంగంలో చూసినా ఏంటంటే అసలు పోలిక లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. మోడీ గారికి రాహుల్ గాంధీకి కుదురుతాదే కథ? అసలు ఊహించుకుంటామా మనం? ఇక్కడ మాట్లాడుతున్నాడు, పిట్టలతో లెక్క మాట్లాడుతున్నాడు, మాకు ఓటేయండి, మీకు ఇది ఎట్లెత్తావు? నువ్వేం చేస్తావు? వాడు పోయాన్న నువ్వు చేసే పని ఏంటిది? నువ్వేనా మళ్ళీ అధికారంకి వచ్చే ఉందా? మళ్ళీ దరఖాస్తు దండం పెట్టి తప్ప నువ్వేం చేయగలుగుతావు? బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ అయిపోయింది. అది ఇక్కడ లేదు, అక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ వేస్తే అయ్యేది ఏం లేదు, వేస్ట్ తప్ప. మొన్ననే మోడీ గారు పట్టణంలో ఒక మాట ఇచ్చిపోయాడు. మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆశ్రయించకపోయినా 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. మీరు కనుక నిజంగానే మమ్మల్ని ఆశీర్వదించినాడు, తెలంగాణ రాష్ట్రం డబుల్ 2 అభివృద్ధితో మీకు కానుకగా ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిపోయాడు. ఇవాళ కనెక్ట్ అయింది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టలే. నిజంగా డబుల్ బెడ్రూమ్ రావాలంటే మరి మోడీ గారు రావాలి. పెరిగింది, తగ్గుడు ఎట్లా తగ్గుతుంది? గెలవాలంటే అక్కడ ఏం జరిగిందో ఒకసారి తెచ్చుకో, మొత్తం రిపోర్టు. తడిపట్ల మీద ఏం చేసిండ్రు, ఏమేమి మాట్లాడినామని ఒకసారి తెచ్చుకో. నిజంగానే నేనెందుకు రూపొందించుకుంటా? మా మల్కాయిర్ ప్రజలు రూపొందించుకుంటాను. మొత్తం ఎక్కడికక్కడ రూపొందించుకున్నారు. రాజధానికి ఇప్పటికే జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది. మావని అసలు తెలుసు నాకు, అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పన్నా. జనరల్గా ఏమనుకుంటుంటే రాజేందర్ గారు పీడిఎస్యూలో తిరిగిండు, లెఫ్ట్ ఆర్గనైజేషన్ తిరిగిండు, ఇప్పుడు రైటిస్ట్ పార్టీలో. అసలు రాజకీయ పార్టీకి రైటిస్ట్ లెఫ్టిస్ట్ ఉండవు. రాజకీయ పార్టీకి ఒకటే విధానం ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రజలకు సేవ చేస్తున్నా లేదనే గీట్ రాయించ తప్ప ఇంకోటి ఉండదు. గుర్తుపెట్టు. ఇప్పుడు నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ వచ్చింది, మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, అల్లకల్లమైందా? నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ ఒకే దేశం ఒకే చట్టం తెచ్చింది, తప్పని మీరు అడగలుగుతారా? చెప్పండి మీరు. భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చింది, మోడీ గారి నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారత గౌరవం పెరిగింది, తప్పంటావా ఒప్పంటావా? చెప్పండి. నేను ఇంకొక మాట అంటున్నా, మీరు ఏమనుకోవద్దు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోయిండు, బూట్ ఇడిపించి కోట్ ఇడిపించి చెక్ చేసిండు. ఆనాడు మన భారత ప్రభుత్వం నిరసన చెప్పింది, మా దేశం ఎవరికి ఎగ్జామ్ చేయాలని చెప్పింది. అదే భారతదేశంలో మోడీ గారి నాయకత్వంలో అమెరికాకు పోతే రెడ్ కార్పెట్ వేస్తున్న సందర్భం మారలేదా? నేను అడుగుతున్నా. అంటే ఏం మారింది? ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు బెంగాల్లో పాలించినాయి, ఎందుకు వాళ్ళు లేవలేకపోయింది? ఫిలాసఫీ వాటివే. నా దృష్టిలో ఫిలాసఫీ కమ్యూనిస్టు పార్టీల అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా, భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా కూడా ఏ ప్రజలైతే నీకు అధికారం ఇచ్చిండ్రో ఆ అధికారాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టేదే గొప్ప పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క స్కామ్ భారత జాతి తలదించుకునే ఒక్క పని ఉందా? చెప్పండి. నువ్వు ఎక్కడైనా చెప్పండి. ఇలా తప్పు చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఉండి తప్పు చేసింది ఒక్కటి చెప్పండి. మీరు నేను మాట్లాడతా. నేను చెప్తున్నా, ఇప్పుడు నేషనల్ హైవేస్ లెక్కలు తీసుకో, డబ్బులు ఒక బుక్ ఇస్తా, అవి ఒక 5 నిమిషాలు చెప్తా ఉండదు కానీ ఒక బుక్ ఇస్తా. నేషనల్ హైవేస్ ఎట్లా నిర్మాణమైనవి, ఇవాళ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మాణమైనవి, ఈ పద్ధతి అంతా పక్క పెట్టుని రైల్వే స్టేషన్ కాచిగూడ, రైల్వే స్టేషన్ నాంపల్లి, రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ ఎట్లా డెవలప్ అయింది, ఇలా మేక్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చి ఎట్లా ఇవాళ మేడ్ ఇన్ ఇండియా తయారు చేసిండ్రు, ఇవాళ 11వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా 5వ స్థానానికి వచ్చింది, రేపు 3వ స్థానానికి ఎట్లా వెళ్ళిపోతుంది, ఇవన్నీ ఒకసారి చూడండి. అరే లెఫ్ట్ మా పార్టీ ఆనాడు మేము పనిచేసిన పార్టీ కాదు అది, విద్యార్థి నాయకత్వం, అది పొలిటికల్ పార్టీ కాదు అది. అరే నేను పీడిఎస్సీలో ఉన్నా కదే మాట్లాడిన పేదలకు అన్నం దొరకాలని. పీడిఎస్సీలో ఉన్నప్పుడు కూడా పేదలకు న్యాయం జరగాలని, ప్రభుత్వాలంటే బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి భావించిన. ఇవాళ మా ప్రభుత్వం అదే పని చేస్తుంది కదా.
మోడీ గారు అదే పని చేస్తుంది కదా. Sir, one question was raised by Revant Reddy that what have you done in BRS government when you were finance minister and even health minister in Malkatgiri constituency and you lost your from assembly from Uttara. ఒక మాట చెప్పన్నా, సరే ఓడిపోవడం గెలుపు అనేది సహజంగా అందరికీ ఉంటుంది, దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ ఒక్క మాట చెప్తున్నా, నేను చెప్పడం కాదు నాకు తెలిసి ఒక 10 సార్లన్నా కేసీఆర్ సభలో చెప్పిండు, అసెంబ్లీలో ఏమని చెప్పిండు చూసిండ్రా మీరు? సన్న బియ్యం సృష్టికర్త, ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలకి సన్న బియ్యం స్కీమ్ తెచ్చినటువంటి వ్యక్తి ఈటల అని చెప్పిండు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఈ హైదరాబాదులో ఒకప్పుడు రెడ్డి హాస్టల్, ఒకప్పుడు వెలమ హాస్టల్, గౌడ హాస్టల్ అనేటువంటి జాగాలో అన్ని కులాలకు కూడా అదే హాస్టల్ ఉండాలి, వాళ్ళకు అడ్డ ఉండాలని చెప్పి ఆ స్కీమ్లను తెచ్చింది నేనే. ఆర్థిక మంత్రిగా అంటున్నావు కదా, Malkatgiri constituency కి మీరు ఏం చేశారు? చెప్తా. మల్కాగిరికి ఇప్పుడే రాబడుతుంది. మల్కాగిరికి నేను 2014 వరకు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఉన్నా. 2014 వరకు ఎక్కడున్నా? నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నా పాత్ర ఉందని అంగీకరిస్తావా? ఫస్ట్ ఆనాడు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాడు. కరీంనగర్లో ఒక సభ పెట్టడానికి పోయిండు. ఇక్కడ ఉన్నాడు మావాడు అశోక్ అని, ఇక్కడ వచ్చి ఉండొచ్చు, మావాడు ఉన్నాడు. ఆనాడు కరీంనగర్లో సభ పెట్టడానికి పోతే నువ్వు ఎట్లతో చూస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు. తెలంగాణ ఉద్యమకారుడు సవాల్ చేస్తే పిట్టలతో లెక్క ఒక ఏరుగాని తీసుకొని కార్లో కూర్చొని ఎవరితో రావడానికి పోయిండు. పోతే ఆ కరీంనగర్ సభ డయాస్ మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మైకును గుంజేసి రారా నా కొడుక అని చెప్పినాడు మా అశోక్, అక్కడ ఉన్నాడు. ఆయన పాత్ర గది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని ఫైర్ చేస్తా చంపుతా అని చెప్పినాడు ఆయన. నేను తెలంగాణ ఉద్యమం కోసం జైళ్ళ పాలైంది నేను, కేసులు పెట్టుకోబడింది నేను, రక్తం చెందింది నేను. ఆయనకు నాకున్న తేడా గది. రెండవది, నేను మంత్రిగా ఉంటే మల్కాగిరికి ఒకదానిగా చేస్తానా? మంత్రి ఫర్ ఎంటైర్ స్టేట్ కదా, ఆ మాత్రం సోయకుండా ఉండద్దా? మంత్రిగా ఉన్నానంటే మొత్తం తెలంగాణకు మంత్రినా, లేకపోతే నేను మల్కాగిరి మంత్రిని అవుతానా? 2, 3 అసలు నీకు ఏం అధికారం? నీకు ఆయనకు ఆ సోయి లేదు. అధికారం నాగానే కళ్ళనెత్తికి ఏది పడుతుందో మాట్లాడుతా అంటే కుదరదు. నా స్కూల్ ఎక్కడో తెలుసా? నా స్కూల్కి కేశవన్ హై స్కూల్ ఉంటుంది నాది, నారాయణగూడ నాది. నేను నారాయణగూడ చదువుకున్నోడిని, నేను ఆలియా కాలేజ్ చదువుకున్నోడిని, సైఫాబాద్ చదువుకున్నోడిని. నేను ఉండబట్టి ఇక్కడ మీ మల్కాగిరి కాన్స్టిట్యున్సీలో ఉండబట్టి 32 ఏళ్ళు అవుతుంది. 1992 బిజినెస్లో, ఆనాడు స్కూల్ 76 నుంచి 86 దాకా ఉండి బిజినెస్లో ఉన్నా. నన్ను పట్టుకొని ఈయన ఏం చేసినంటే ఆయన సోయి ఉందా? నేను ఇంకోటి అడుగుతున్నా మీ ద్వారా. ఆయన 5 ఏళ్ళు ఇక్కడ ఎంపీ అయిండు, ఏదో అక్కడ ఓడిపోతే అయ్యో కాపాడుకోవాలని చెప్పి ఆనాడు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే ఇక్కడ గెలిచిండు. మరి ఒక్కనాడని వచ్చిండా? ఏమైనా చేసిండా? వస్తాడా? మల్కాగిరి చౌరస్తా వచ్చి చర్చ పెడదాం. నేను తిరిగినా ఇక్కడ ప్రజలతోటి, ఆయన తిరిగిండా, నేను కనబడ్డా ఆయన కనబడి తేల్చుకుందాం. వాటికనే మాట్లాడితే అవుతుందా? బుడ్డరకావు లెక్క మాట్లాడితే ఎక్కడైతే